స్పీకర్ సార్, ఏదైతే గత ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వలన సహజంగా ఉండే రెవెన్యూ సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున గత పాలకుల 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడిందో మనం చూసాం సార్. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో కొంతమేరకు ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రశ్నలకి జవాబుని పరిశీలిస్తే అధికారులు ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారనేది ఈ అంకెల్లో స్పష్టంగా కనపడుతుంది సార్. ఈ 2,33,000 అర్జీల్లో కేవలం 1000 తప్పితే మిగతా అన్ని పరిష్కారమైనాయని చెప్పి చూపెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అధికారులు అర్జీని పరిష్కరించారు అని చెప్పేదానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వలన అర్జీదారుడితో మాట్లాడినా సరే పరిష్కారం అయినట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. ఇది పూర్తిగా అధికారుల యొక్క ఆలోచనలో మార్పు రాకపోతే ఈ సమస్య ఎన్ని మార్గదర్శకాలు చేసినా కూడా సరిపోదు సార్. ఉదాహరణకి మా నియోజకవర్గంలో 839 సమస్యలని పరిష్కారం చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో ఇచ్చారు. కనీసం దాంట్లో 10% కూడా ఖచ్చితంగా పరిష్కారం కాలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు దాదాపు మా నియోజకవర్గంలోని ఈనాం సెటిల్మెంట్ ల్యాండ్ 4 విలేజెస్లో దాదాపు 5,000 మంది రైతుల యొక్క భూములు అరెకరం, పావెకరం, 10 సెంట్లు, 20 సెంట్లు ఉండే రైతులు కనీసం ఆయన 50 సార్లు మాట్లాడి ఉంటారు అధికారులతో. కానీ 2 సంవత్సరాలుగా ఆ సమస్య పురోగతి పరిష్కారంలో ఎక్కడా కూడా పురోగతి కనిపించకపోవటం స్పష్టంగా. దీన్ని బట్టి స్పీకర్ గారి ద్వారా నేను ఈ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీని మీద ఒక స్పష్టత, ఒక ఫిర్యాదుల పరిష్కారంలో కానీ లేకపోతే అర్జీల పరిష్కారంలో కానీ ఒక స్పష్టమైన విధానం కనుక ప్రవేశపెట్టకపోతే ఏదో ఒక సమాధానం ఇచ్చి అధికారులు తప్పించుకునే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వారు తరతరాలుగా వస్తున్న భూమి మీద హక్కును కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను.